హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీబీఎస్ఎస్ వరల్డ్. ఈ వీడియోలో పార్ట్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. మేము పెళ్లి కూతురికి ఇచ్చి అంతా అక్కడ ఇంటి దగ్గర అంతా రెడీ చేసుకుని ఇక పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయామని చెప్పాను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికైతే వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత భోజనాలు అంతా కూడా మంచిగా జరిగింది. భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతురికి ఒడిబియ్యం అయితే వేస్తారు. ఆ ఒడిబియ్యంని మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే పెద్ద తాంబూలము అని అంటారు. మా అత్త వాళ్ళ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. పెళ్లి కూతురు అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అంతా అయిపోయి మరి కొత్త శారీ అయితే కట్టేసింది. అక్కడి నుంచి తీసుకొని వచ్చిన శారీని ఇక్కడ ఇది చేసేస్తారనమాట. అది ఇప్పేసి వేరే కొత్త శారీ అయితే కట్టేసుకుంటారు. తనైతే అక్కడంతా రెడీ అవుతుంది. తోడు పెళ్లి కూతురు కూడా కూర్చోవాలి కాబట్టి ఆ పిల్ల అయితే కూర్చోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ పెళ్లి కూతురు కూడా వచ్చి కూర్చున్న తర్వాత ఇక తనకైతే మరి తర్వాత బొట్టు పెడతారు. బొట్టు పెట్టి ఇంకా ఆ తల మీద అది వేస్తారు. వేసిన తర్వాత ఒడిబియ్యం మరీ ఇక్కడ వేస్తారు. ఇది వచ్చేసి అత్త వాళ్ళ అంటే అత్తింటి సైడ్ ఒడిబియ్యము అన్నట్టు అనమాట. వేస్తారు. వేసిన తర్వాత పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు. చూడండి మీరు ఇక్కడ అందరూ మా బంధువులందరికీ జూమ్ లాగా చేస్తూ ఉందన్నమాట ఆ పాప. కొంతమందికి జూమ్ లాగా వస్తుంది. చూడండి పాటలు మస్తుగా పాడతారు. కామెడీగా ఉంటుంది. మీరు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే సగం మంది ముసలేజ్ వాళ్ళే ఉన్నారన్నమాట. వాళ్ళే ఎక్కువగా పాటలు పాడతారు. పాటలు అయితే పాడాలన్నమాట. పాడతారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో అంతా నచ్చుతుంది, చూడండి. మేము కన్నడ కాబట్టి మాట్లాడేది ఇక్కడ కొంతమంది కన్నడ మాట్లాడుకుంటూ ఉంటారు. అది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ తెలుగు అయితే మాట్లాడతారు కంపల్సరీ. వీడియోలో కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ మర్చిపోదండి. బాయ్. ఇక్కడైతే మనకి పెళ్లి కూతుర్ని అంతా రెడీ చేసి కూర్చోబెడుతున్నారనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒడిబియ్యం పోస్తారు. పాటలు పాడేవాళ్ళు పాడతారు. చూసేయండి. రియల్ వాయిస్తో అలాగే పెడుతున్నా. ఇక్కడ కాపీరైట్ పడడానికి ఏమీ లేదు. అందుకే రియల్ వాయిస్ పెడుతున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ಚಂದ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರಗೆ ಈ ಬಿದ್ದ ಚಿದರೇನ ಚಂದ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರಗೆ 5 ಮಂದಿ ನೆತ್ರರಲ್ಲ ಭಾರತಿ ಬೆಳಗಾರವರು 5 ಮಂದಿ
ಎಂದ ಮುಂದ ನೋಡ್ತೀರಿ ಎಂದ ಮುಂದ ನೋಡ್ತೀರಿ ಅಡಿಕೆ ಕೊಡ್ತೀರಿ ಎಂದ ಮುಂದ ನೋಡ್ತೀರಿ ಮನೆ ಒಳಗೆ ಎಷ್ಟ ಬಡ ಪದಲಕೊಂಡವರು ಮಾಡ್ತೀರಿ ಕಡಗ ಹಾಕ್ತೀವ ಅಂದಿರಿ ಇಂದ ಮುಂದ ನೋಡ್ತೀರಿ ಕಡಗ ಮನೆ ಒಳಗೆ ಬಡದವರು ಪದಲಕೊಂಡವರು ಬಡ ಮಾಡ್ತೀರಿ పెట్టాలయ్యా ముఖం ముట్టిగా ನಾಗಳದ ಮೋರೆ ಮಡಿಯೋ ಬ್ಯಾಲೆ ನಾಗಳದ ನಾಯಿಗೆ ಮಾಲೆ ಕೊಡವಾಗೆ ನಾಯಿಗೆ ಮಾಲೆ ಕೊಡವಾಗೆ ನಿನ್ನ ಮನೆಗೆ ನಿನ್ನ ಮನೆ ನೋಡವಾದ కొండగద బోదే
అట్లా పెట్టా బుద్ధి ఆడబెట్టి లోపల